వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ శివారు చిలుకూరు బాలాజీ దేవస్థానం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ ఆలయంలో సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ సందర్భంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. స్కూల్ బస్సులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడ్డారు. ఎక్స్పీరియన్స్. సో మొత్తం ట్రాఫిక్లో ఇరుక్కున్నాం ఇప్పుడు. మొత్తం బస్ మొత్తం కాల్ అవుతుంది. అమ్మాయిలకంటే ఫ్రీ పాస్, అబ్బాయిలకైతే టికెట్ తీసుకున్నాం కాబట్టి ఉండాల్సి వస్తుంది. ట్రాఫిక్ క్లియర్ అవుతుందో లేదో. సో బస్ అయితే ఇప్పుడు మూవ్ అవుతుంది. బస్ అయితే మూవ్ అవుతుంది ఇప్పుడు, కానీ ట్రాఫిక్ ఇంకా అట్లనే ఉంది. మొత్తం ఎక్కడెక్కడ స్టక్ అయిపోయింది. సో ఇది ఆర్జీఐ రేపు అప్పా జంక్షన్ సర్కిల్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ ట్రాఫిక్ ఇది అయితే ఫుల్ ఉంది. రోజు డ్యూటీ పోయినట్టే నాది. బయోమెట్రిక్ పెడతాం కాబట్టి బయోమెట్రిక్ పోయినట్టే. సో శాలరీ కట్టనమాట. సో బస్సు కొంచెం కొంచెం కలుగుతుంది, చీమ కలిగినట్టు. సో ఇది అప్పా సర్కిల్. ఈ అప్పా సర్కిల్లో ఎప్పుడు ఇంత ట్రాఫిక్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఫస్ట్ టైం ఇది. నియర్లీ 20 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఆగింది బస్, మళ్ళీ కలుగుతుంది బస్సు. ఆగుతుంది, కలుగుతుంది. దీని బదులు నడుచుకుంటూ పోయినా ఈ పార్టీకి వెళ్ళామని బేగంపేట. నేను హెవీ వెహికల్స్ మొత్తం అన్నీ. సో కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ, జాబర్స్ అందరికీ ఇక్కడ లెఫ్ట్ అయిపోయింది. సో ఇంకా ట్రాఫిక్ ఉందండి. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియట్లేదు. లక్ థింగ్ ఏంటంటే ఇక్కడ అసలు ఈరోజు ఎండ లేదన్నమాట. సూర్యాబాయి అసలు లేడు ఇక్కడ ఈరోజు. సో ఎండ కొంచెం నార్మల్ ఉంది కాబట్టి జనాలు కొంచెం పర్లేదు, బ్రీత్ చేసుకుంటున్నారు. మొత్తం వెళ్ళిపోతుంది. సో మెల్లగా ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేము ఇక్కడ కాళీ మందిర్ దగ్గరలోనే ఉన్నాము. పర్లేదు, కొంచెం ఫ్లో అనేది ఫ్రీ ఉంది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. కనీసం పోలీసులు ఉండి అదుపు చేసినా బాగుండేది, వాటర్ ఇచ్చినా బాగుండేది. లేడీస్ అయితే మరీ దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. 2 గంటలు అయిపోవాల్సిన కార్యక్రమం పిల్లలకు తినిపించుకుంటారు కదా, ఇది పద్ధతి అయినా మొత్తం ఆ లేడీస్ మొత్తం పెట్టుకొని పిల్లలు ఇట్లా పడిపోతున్నారు ఒకరికొకరు. నేనే వచ్చి అదే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చి దొరికింది. కానీ రష్ ఫుల్ పబ్లిక్ ఉంది. అట్లా పెట్టినప్పుడు పబ్లిక్కు ఏదైనా ఒకటి అరేంజ్మెంట్ చేయాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటివి వైరల్ వీడియోలు పెట్టొద్దు, లేకుంటే పెట్టాలి.